ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. మీరు ఎంత కష్టపడ్డా శ్రమించినా కూడా నెలాఖరు వచ్చేసరికల్లా మీకు చాలా మందిలో ఏంటంటే కూడా రూపాయి కూడా మిగలకుండా అందరినీ అప్పు చేసుకుంటూ పోవడం, క్రెడిట్ కార్డులు వాడడం, లోన్లు తీసుకోవడం అనేది ఎక్కువ మందిలో ఈ మధ్య చూస్తున్నాం. ఏంటనంటే నెల రాగానే బాగా ఖర్చు పెడతామండి. ఖర్చు అంటే మనకు ఉంటున్నాయి, పిల్లల చదువులు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టడం కానీ అట్లా మనం చేస్తూ ఉంటాం. ఇద్దరూ చాలామంది ఏంటంటారంటే ఇద్దరు సంపాదించినా కూడా ఎంతైనా సరిపోవట్లేదండి అని అంటే, ఎంత మనకి డబ్బులు వస్తే అంత ఖర్చులు కూడా వస్తూనే ఉంటాయండి. మనకి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. సో ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేస్తూ ఉండాలి. అవి ఏంటంటే ఇవి చేసినంత మాత్రాన కూడా మనకి ఖర్చు తగ్గుతుందా, లేకపోతే ఎక్కడి నుంచో ఎవరో తీసుకొచ్చి ఇస్తారా అంటే ఇస్తారేమోనండి. ఎందుకనంటే మనకి ఒక మేనిఫెస్టేషన్ అనేది అంటారండి. ఏంటనంటే మనం గట్టిగా దృఢంగా ఒక పాజిటివ్గా ఆలోచించామనుకోండి, అది కంపల్సరీ అయి తీరుతుంది. సో ఏంటంటే అవి మనం పాజిటివ్గా అనుకుంటూ ఉండాలి. దానితో పాటుగా మన వంతు ప్రయత్నంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయాలి. నేను చెప్పే ఈ పరిహారం ఏంటనంటే, ప్రతిరోజు కూడా అంటే 43 రోజులు కాకులకు మన పైన టెర్రస్లోనే ఉంటాయి, లేకపోతే మనం వెళ్తూ ఉంటే ఎక్కడైనా సరే పార్క్ దగ్గర కానీ ఎక్కడైనా ఉంటాయి. కొంతమంది అంటారండి మాకు కాకులు చూడట్లేదు అని అంటే, మీరు ఏం డౌట్ ఏం పడద్దండి. కాకులు మీ అందుబాటులో ఉంటే కాకులకి గనక వేయండి, లేకపోతే పావురాలకి, పక్షులకి ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటికి ఆహారము అందుతుంది, మీ పరిహారం అనేది కూడా నెరవేరుతుంది. ఏంటంటే 43 రోజులు పెరుగు ఇంకా బ్రెడ్ అంటారు కదండి, డబల్ రొట్టె అని అంటారు కదా, బయట బన్స్ అవి దొరుకుతూ ఉంటాయి. పెరుగు బన్ ఈ రెండు కూడా ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇట్లా కొంచెం పెరుగు కూడా స్ప్రింకిల్ చేయండి. మరి ముద్దలుగా కాకుండా స్ప్రింకిల్ చేసేసి ఒక డబ్బాలో కానీ ఎక్కడైనా సరే పెట్టేయండి అనమాట. లేకపోతే ఇట్లా ఇసిరేసినా సరే పావురాలు చక్కగా తింటాయి. మనకి ఆ పావురాలు అనేది అన్ని చోట్ల ఉంటాయి. మన ఇంటి ఎదురుగుండా పార్క్లో ఉంటాయి, లేకపోతే మీరు సరదాగా బయటికి రోజు వెళ్తూ ఉండండి పిల్లలతో, ఈవినింగ్ సాయంత్రం పూట అక్కడ కూడా పావురాలు ఎక్కడైనా సరే మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ ఇలా మీరు వేశారనుకోండి, అవి తింటుందట, ఆహారంగా తింటుంది. పక్షులకి అట్లా మీరు ఆహారం పెడుతూ ఉంటే మంచి పాజిటివ్ అనేది వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నవేడేస్ సమ్మర్ కాబట్టి మీరు మీ బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న ముంతలో కొద్దిగా వాటర్ అనేది కూడా పోసి పెట్టండి. యానిమల్స్, కుక్కలు, పిల్లులు, కోతులు కూడా వస్తున్నాయి నవేడేస్ అందరి ఇళ్ళ దగ్గరికి. కోతులు వాటన్నిటికీ దాహం వేస్తుందండి. అనవసరంగా మనమే కొంచెం ఎంత దాహం అయితే వాటర్ కోసం ఎంత తహతల్లాడిపోతాం, అట్లా పక్షులు, యానిమల్స్, మూగజీవులు వీటన్నిటి చక్కగా మంచినీళ్ళు పోసి పెట్టండి, చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఏం ఖర్చుతో కూడుకున్న పని కాదండి. బన్ అనేది చాలా తక్కువ అమౌంటే ఉంటుంది. పెరుగు అనేది మన ఇంట్లో ఎప్పుడూ తోడు పెట్టుకుంటూనే ఉంటాము. పెరుగు ఎప్పుడు కూడా ఉండాలి ఇంట్లో. మనకి ఏంటంటే పెరుగు అంటే లక్ష్మీప్రదం అనమాట. ఎప్పుడు కూడా పెరుగు ఇంట్లో తోడు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. చాలా సింపుల్ రెమెడీ అండి, చాలా మంచిదన్నమాట. పరిహారం ఇది మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆచరించి చూడండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎనీ టైం అండి, ఎప్పుడైనా సరే వెయ్యొచ్చండి. ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే గనక ఆ టైం వదిలేసి నెక్స్ట్ టైం అంటే తర్వాత 5th డేనో 6th డే నుంచి మళ్ళీ ఆ కౌంట్ కంటిన్యూ చేయొచ్చండి. ప్రతి ఒక్కరికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ డౌట్ కూడా క్లియర్గా నేను మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇలా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. మీరు ధనవృద్ధి అనేది మీకు లభిస్తుంది. అట్లనే ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడడాలు, లేకపోతే మనశ్శాంతి లేకపోవడం అవన్నీ కూడా తీరిపోతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.